ప్రార్థించిన సహోదరులకు వందనాలు. మనము 4వ లెసన్లోనికి అడుగుడిపోతున్నాము. సహోదరులు కేజీ కుమార్ గారు ఈ యొక్క లెసన్ను మనకు అందిస్తారు. వారిని పరిచయం చేయుటకు గాను మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఎం సూర్యరావు గారు ఈ స్థలానికి రావాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎం సూర్యరావు గారు. ఈ ఆల్ ఇండియా చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ ఫెలోషిప్ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం నెక్స్ట్ వినబోయే పాఠాన్ని దైవజనులు కేజీ కుమార్ గారు అందించబోతున్నారు. కేజీ కుమార్ గారిని పరిచయం చేయమని నాకు చెప్పారు. జగమెరిగిన సామెత, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజువేళ అని. ఆయన గురించి నేను చెప్పాల్సిన పని, మీకు పరిచయం చేయాల్సిన పని ఏమీ లేదు. కేజీ కుమార్ గారు 1976 నుంచి దేవుని పనిలో కొనసాగుతున్నారు. ఆయన అమెరికాలో ఫిడార్మెన్ యూనివర్సిటీలో తర్ఫీదై అక్కడి నుంచి వచ్చిన తర్వాత కాకినాడలో ప్రీచర్స్ ట్రైనింగ్ స్కూల్ పెట్టి అనేక మంది దైవజనులు తయారు చేశారు. నేను అనుకుంటాను ఇంచుమించుగా ఇందులో ఇక్కడ కూర్చున్న వారిలో ఇంచుమించు సగం మంది పీటీ స్కూల్ నుంచి వచ్చిన వారే. ఆ ఘనత దైవజనులు కేజీ కుమార్ గారికే చెందుతుంది. ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు వారు చేస్తున్నారు. వాటన్నిటి గురించి మీకు తెలుసు. క్లుప్తంగా ఈ పరిచయంతో నేను దైవజనులు కేజీ కుమార్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులైనటువంటి సహోదరులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగనే నా ఎదుట కూర్చున్నటువంటి పెద్దలు, నా తోటి సేవకులు, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఖమ్మం జిల్లా, ఖమ్మంలో లేక తెలంగాణ స్టేట్లో ఇలాంటి గొప్ప మీటింగు జరగాలని మేము ఎప్పటి నుంచో ఆశించాం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు జరుగుతూ ఉంటాయి ఇలాంటి కార్యక్రమాలు. దానికి సరి అయినటువంటి నాయకుడు అవసరము, సరి అయినటువంటి సమయము, సరి అయినటువంటి అట్మాస్ఫియరు, ఇలాంటివన్నీ కావాలి. దేవుడు అవి ఈ దినాన్ని అనుగ్రహించాడు. అందుకు దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీలో అనేకులు గొప్ప క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఆధిక్యతలు ఉన్నవాళ్ళు ఉన్నారు, దేవుని సేవను అద్భుతంగా చేసేవారు ఉన్నారు. మీరందరికీ ఒక చిన్న స్పార్క్ ఇవ్వాలనేదే ఈ ఏఐసిసి కర్తవ్యము లేక ద ఎయిమ్. అంతేగాని ఇదేదో ఒక బ్రహ్మాండాన్ని మేము మీకు ఇస్తున్నామని కాదు. మీరు ఆల్రెడీ పందెపు రంగంలో ఉన్నారు, పరిగెడుతున్నారు, అలయక పరిగెడుతున్నారు. అలిసినప్పుడల్లా కాస్త మంచినీళ్ళు త్రాగుతూ ఉన్నారు, చక్కగా దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో మనలో కొరత ఉంది, దాన్ని పరిపూర్ణత చేసుకోవాలని ఇలాంటి మీటింగులు ఏర్పాటు చేస్తున్నాం. నా ముందు 3 సహోదరులు మాట్లాడారు. వారు చెప్పిన అనేక విషయాలు నేను చెప్పవలసి వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. అయినను నన్ను భరించండి. నేను చెప్పేటువంటి మాటలు ఎవరిని పర్సనల్గా ఉద్దేశించినవి కావు. చరిత్ర పుటముల్లో నుంచి తేబడినటువంటి కొన్ని సత్యాలనే మీకు నేను చెప్తూ ఉన్నాను. అంతేగాని ఎవరిని ఉద్దేశించి, లేదంటే ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా వారిని ఉద్దేశించి అనేటువంటిది ఏమీ కాదు. నాకు ఇవ్వబడినటువంటి సబ్జెక్టు ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్డ్ బై ది చర్చ్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ అండ్ హౌ దే వర్ సాల్వ్డ్. అంటే
1వ శతాబ్దంలో సంఘములు ఏ ఏ సమస్యలను ఎదుర్కొనెనో వాటిని ఏ విధంగా వారు పరిష్కరించుకున్నారు. ఇది నాకు ఇవ్వబడినటువంటి సబ్జెక్ట్. సమస్యలు అనేకము ఉన్నవి, వాటిని మనము అంతా గ్రంథీకృతం చేయలేము, నోట్స్ తయారు చేయలేము. కారణం ఏమిటి అంటే, ఆనాడు ప్రభువు అయిన క్రీస్తు, సోదరుల రాజుగారు చెప్పారు, ప్రభువు అయిన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘాన్ని స్థాపించడానికి వారు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటులు, ఆ ఏర్పాటులో అద్భుతమైనది ఏమిటి అంటే శ్రమలు. దేవుని చిత్తము లేకుండా 1వ శతాబ్దపు శ్రమలు లేవు. అందుకు ఆ శ్రమల ద్వారా దేవుడు తన కార్యాలను జరిగించుకున్నాడు. క్రీస్తు శిలువ సువార్త వ్యాప్తి చెందకుండగా 1వ శతాబ్ద యూదులు మరియు రోమా చక్రవర్తి మారణ హోమాన్ని సృష్టించారు. ఎవరి చేతిలో గ్రంథపు చుట్ట ఉంటుందో వాళ్ళని చంపేయడము, ఎవరు క్రీస్తు వారు అంటున్నారో వాళ్ళని కాల్చేయడము, ఇలాంటి ఎన్నో చిత్రవదలో సంఘము ఎక్స్పీరియన్స్ చేసింది, అనుభవంలోనికి తీసుకుంది. ఆ అనుభవంలో నుంచి పుట్టుకొని వస్తుంది విశ్వాసము అనేటువంటిది. ఆ విశ్వాసం యొక్క శక్తి పరంపరము ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఇప్పటికీ మనము అనుభవిస్తూ ఉన్నాం. తర్వాత ఈ మారణ హోమాన్ని సృష్టించి దీనిని పరిశుద్ధాత్మ దేవుడు సమర్థవంతంగా నడిపించాడు. వాళ్ళు అలా చంపేస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతను తీసుకున్నాడు ఇందులో. ఇందాక ఒక మాట నేర్చుకున్నాము, వారు సంతోషంగా వారి ప్రాణాలు అర్పించేయడానికి ఇష్టపడ్డారు. మేము చనిపోవడానికి కూడా ఇష్టమే. పౌలు అంటున్నాడు, నేను చనిపోవడానికి కూడా ఇష్టమే, నా ప్రాణమును ధారగా పోసేస్తాను అని పౌలు బోధిస్తూ ఉన్నాడు. ఇదంతా వారి యొక్క అనుభవముల్లో నుంచి వస్తుంది. దీనివలన క్రైస్తవులు ఆయా ప్రాంతాలకు చెదిరిపోవటచే కొంతవరకు ఆ ఎక్స్పెన్షన్ అనేటువంటి దాన్ని కంట్రోల్ చేయగలిగారు, కొంతవరకు మాత్రమే. అటుపైన చెదిరిన వారు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. సంఘము స్థాపితము జరిగింది, అభివృద్ధి జరిగింది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనం చూసినప్పుడు, సర్వసుఖాలలోనూ సంఘం అభివృద్ధి చెందదు. తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో, మనము శ్రమలు అనుభవించుటకే పిలువబడి పౌలు ఎప్పుడైతే తెస్సలోనికకు రాశాడో, ఆ శ్రమల మధ్యనే వారి విశ్వాసము ఘనత వహించింది. ఆ విశ్వాసము వారు సాగించగలిగారు. తర్వాత రెండవదిగా స్తెఫను మొదటిగా హతసాక్షి అవ్వడము, ఆ తరువాత అపోస్తులు ఒకరిగా ఒకరు హతసాక్షులయ్యి దేవుడు వారి విశ్వాసమును వృద్ధిగాంచెను. ఇలాగా హతసాక్షులు అవుతూ ఉంటే పిరికివారిగా వాళ్ళు పారిపోవటం లేదు, ఇంకా విశ్వాసములో వాళ్ళు బలపడుతూ ఉన్నారు. శ్రమల యొక్క త్యాగం ఏమిటయ్యా అంటే వాళ్ళు విశ్వాసంలో బలపడ్డమే. అందుకు చూస్తున్నాము, వారు నాటి కాలమందు సుదీర్ఘమైన దూర ప్రాంతాలకు వెళ్ళి కాలినడకను పోయి సువార్త ప్రకటించారు. సుదీర్ఘమైన ప్రాంతాలకు. మీరు తీతును చూడండి, తీతు ఎంత దూరము ప్రయాణము చేసి ఆ దీవులకు వెళ్ళాడో. అక్కడ పరిచర్య చేయడం అంటే ఏమిటి అంటే భయంకరమైన స్థితి. అక్కడ కరుడుగట్టినటువంటి రోమా ఖైదీలు ఉండేటువంటి పట్టణం అది. అందులో అక్కడికి వెళ్ళి ఆ క్రేతు ప్రాంతమంతా సువార్త ప్రకటించడానికి పౌలు గారు ప్రార్థన చేసి తీతును పంపించినప్పుడు
ఆ ప్రాంతమంతా సంఘములతో ఆశీర్వదించబడినది. అంటే శ్రమలలో నుంచి పుట్టుకొని వస్తుంది సంఘము. క్రీస్తు మరణ సమాధిలో నుంచి పుట్టుకొని వచ్చాడు క్రైస్తవుడు. అలాగనే శ్రమలలో నుంచి పుట్టుకొని వస్తుంది విశ్వాసము. అందుకు చూస్తున్నాము. తర్వాత ఆనాడు అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. ఒకవైపున సత్యసువార్త ప్రకటిస్తూ ఉంటే ఇంకొక వైపున యూదామత ప్రవిష్టులు ఇంకా రకరకాలైనటువంటి మనుషులు బయలుదేరి అబద్ధ బోధను చేస్తూ క్రైస్తవ వ్యాప్తికి ఆటంకాలు కలిగించారు. సువార్త పత్రికలు రాయబడ్డాయి. అపోస్తుడైన పౌలు ద్వారా, పేతురు ద్వారా, యాకోబు ద్వారా, యోహాను గారి ద్వారా పత్రికలు రాయడం జరిగింది. ఆ పత్రికలు ఆ అబద్ధ బోధల యొక్క విధానాన్ని గూర్చి నాటి క్రైస్తవులకు జ్ఞానోపదేశం చేసింది. తద్వారా అబద్ధ బోధకులు తగ్గిపోయారు. ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు లేరా అబద్ధ బోధకులు? మన సహోదరులు ముందు చెప్పారు. ఏమని బోధిస్తున్నారు? క్రీస్తుని ఆరాధించకూడదు, క్రీస్తు ప్రభువు కాదు, క్రీస్తు రాజు కాదు, ఇలాంటి రకరకాలైనటువంటి బోధలు చేస్తూ సంఘాన్ని గలిబిలి చేసేటువంటి విధానాలు ఇప్పుడు ఉన్నాయి. ఎవరు అంటే వాళ్ళు మన సహోదరులే, కానీ మనలాంటి విశ్వాసం కలిగిన వారు కారు. మనలో నుండి వేరుండగోరుచున్నటువంటి వారు వాళ్ళు. అందుకే ఈ తప్పుడు బోధలు చేస్తూ ఉంటారు. బైబిల్ మీద పెద్ద అక్షరాలతో పరిశుద్ధ గ్రంథము అని ప్రింట్ చేయబడింది. కానీ మన వాళ్ళు కొందరు గ్రంథము అనే మాట ఉపయోగిస్తూ ఉంటారు. ఏమిటో మరి అందులో ఉన్నటువంటి వింత. కనుక ఇలాంటి విధానాలు కొన్ని ప్రత్యేకంగా మేము ఉండాలి, ప్రత్యేకంగా మనుషులకు మేము కనబడాలి అనేటువంటి బోధలు చేసుకుని, బోధలు తయారు చేసుకునే వాళ్ళని మనం ఈ రోజుల్లోనూ చూస్తున్నాము, ఆ రోజుల్లోనూ చూసాము. అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అయినను నిజమైనటువంటి సంఘాన్ని, సత్యాన్ని, విశ్వాసాన్ని అవేమీ చేయలేవు. ఈ మధ్యలో మనం చూస్తూ ఉంటాము ట్రెడిషనల్ వర్షిప్, లేకపోతే ఇంకొకటి ఏంటి, కంటెంపరీ వర్షిప్. ట్రెడిషనల్ వర్షిప్ అపోస్తుల దగ్గర నుంచి పొందింది. కంటెంపరీ అనేటువంటిది ఇప్పుడు యవనస్తులు వాళ్ళు క్రియేట్ చేసుకొని చప్పట్లు కొట్టి డ్యాన్స్ వేసేటువంటి సంఘము. దేనిని మనం వెంబడిస్తూ ఉన్నాం? వాయిద్యములు తప్పు కాదు, స్త్రీలు ఉపన్యసించుట తప్పు కాదు, స్త్రీలు బొట్టు పెట్టుకోవడం తప్పు కాదు అని ఇలాంటి విధానాలు ఎన్నిటినో సంఘము ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసింది, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంది. బట్ వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ వెరీ క్లీన్. మన అందులో నుంచి క్లీన్గా మనం వస్తూ ఉన్నాము బయటికి. వాటిని మనం ఏమీ తగిలించుకోవటం లేదు. వాళ్ళు కొంతకాలమే వాళ్ళ ప్రభావాన్ని చూపిస్తారు, అంతేగాని శాశ్వత కాలానికి దేవుడు వాళ్ళకి పరిమితిని ఇవ్వడు. అందుకు మనం చూడవలసింది. ఇంకొకటిగా సమస్య ఏమిటి అంటే పేదరికము. పేదరికము ప్రాబ్లంగా ఉండేది ఆ దినాల్లో. అయితే ఆత్మ అనుగ్రహించిన కొలది ధనవంతులైనటువంటి వారు తమ తమ దాతృత్వము వలన ఆ పేదరికానికి అడ్డుపడ్డారు. అలాంటి వారు ఎవరు అంటే ఫిలోమాను, గాయి, మాసిదోనియా సంఘాలు, కొరింథీ సంఘము. కొరింథీ 16వ అధ్యాయంలో మనం చూస్తాము మొదటి 4 వచనాలు. 1వ కొరింథీ, 2వ కొరింథీ 9వ అధ్యాయంలోనూ మనం చూస్తాము. అపోస్తుడైన పౌలుకు ఒక కమిషన్ ఉండేది. యెరూషలేములో ఉన్నటువంటి పేద క్రైస్తవులకు ఆదరణ చూపించాలనేటువంటి విధానము. దాని కొరకు ధనాన్ని పోగు చేసి తీసుకురమ్మని అపోస్తులు పౌలును బ్రతిమలాడినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు
ఒక వినూతనమైనటువంటి పథకాన్ని దేవుని ఆత్మ మరి కలుగు చేసింది. ధనవంతులైనటువంటి వారి దగ్గర నుంచి ఈ ఆర్థిక ఇబ్బందులను సరిచేసుకునేటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది. ధనవంతుడు అవడానికి కాదు, ఒక సంఘములో ఒక ధనవంతుడు ఉంటే వాడి ఆర్థికమైనటువంటి బలము ఆ సంఘం పంచుకుంటుంది. ఆ సంఘానికి హక్కు ఉంది. ఆ సంఘము ఆ ఆర్థిక విధానాలని అనుభవిస్తూ ఉంటుంది. అంతేగాని నా ధనము నాది, నేను సంఘానికి ఏమీ ఇవ్వను అని అనడానికి వీలు లేదు. అతడు ఇవ్వాలి. మీరు ఫిలోమాన్ చూడండి, ఫిలోమాన్ అలాగే చేశాడు. అతను ధనవంతుడు, అతనుకు ఉన్నటువంటి ధనాన్ని అనేక మారులు పౌలుకు ఉపయోగించాడు ఆయన ప్రయాణాల్లో. అలాగనే కాకుండా ఇంకా పేదలను ఎంతోమందిని ఆయన ఆదుకోవడం జరిగింది. ఇలాంటి విధానాలు ఉన్నాయి. కనుక పేదరికము అనేటువంటిది సంఘ వ్యాప్తికి ఆటంకం కలగ చెయ్యలేదు. అందుకే మళ్ళా దేవుడు ధనవంతుల మధ్యకు క్రైస్తవ్యాన్ని తీసుకుని పోయాడు. వీళ్ళు ఆర్థిక విధానాలతో వారు ప్రయాణాలు చేసేవారు, బట్టలు, తిండి ఇవన్నీ సంపాదించుకునేవారు. ఇంకొకటి ఏమిటి అంటే ప్రాంతీయ భాషా సమస్యలు ఉండేవి, ప్రాంతీయమైనటువంటివి. ఇప్పుడు మన రాష్ట్రం విడిచిపెట్టి ఇంకొక రాష్ట్రానికి వెళ్తే మనకి భాషా సమస్య వస్తుంది. మనం మాట్లాడలేము. అక్కడ ఇంగ్లీష్లోనైనా మాట్లాడాలి, లేదంటే హిందీలోనైనా మాట్లాడాలి. ఈ రెండు రానోడికి ఏమీ లేదు అక్కడ. కనుక ఇక్కడ ఏంటి చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? వాళ్లకు అట్టరెన్స్ ఇస్తున్నాడని మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో పరిశుద్ధాత్ముడు వారికి శక్తిని ఇచ్చిన కొద్ది వారు అన్య భాషల్లో మాట్లాడిరి. ఇప్పుడు అన్య భాషల్లో విన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ సువార్తను వారి వారి పట్టణాలకు తీసుకొని పోతూ ఉన్నారు. కనుక ఈ బ్యారియర్స్ని, భాషా బ్యారియర్స్ అన్నిటినీ తొలగించడానికి పరిశుద్ధాత్ముడు పని చేస్తూ ఉన్నాడు. ప్రాంతీయ భాషా సమస్యలు నాటి సంఘము ఎదుర్కొనేను. ఇది పరిశుద్ధాత్మ దేవుని సహాయము వలన వారి అన్య భాషలతో మాట్లాడేది. ఇది సంఘవ్యాప్తికి దోహదపడెను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఇంకా ఏమున్నాయి వాళ్లకు? సంఘములో అనైక్యత. అనైక్యత అంటే డిజయూనిటీ. అనైక్యత సంఘములోనూ సహోదరుల మధ్యను ప్రబలింది. సాతానుడు సరిగ్గా ఉండడు. ఎక్కడైతే నమ్మకంగా సంఘము కార్యక్రమాలు జరిగిస్తూ సంఘాభివృద్ధి చెందుతూ మంచిగా పనులు చేస్తూ ఉంటాడో ఒక దుష్టుణ్ణి పుట్టిస్తూ ఉంటాడు సాతానుడు. అది భౌతికంగా మనకందరికీ తెలుసు. అలాగ కానప్పుడు ఆ సంఘ అభివృద్ధి విడదు. సంఘాలు విభజింపబడ్డము మంచిదేనా? సహోదరులు సంఘాలని విభజించుకొని వెళ్ళిపోవడం మంచిదేనా అంటే అది పాపము అంటున్నాడు. అయితే సంఘ విభజన కాకుండా సంఘములో వ్యక్తులు వేరు వేరు ప్రదేశాల్లో సువార్త స్థాపించడం అనేటువంటిది పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. కానీ సంఘాన్ని విభజించేసి ఒకడు 10 మందిని, ఇంకొకడు 10 మందిని, ఇంకొకడు 10 మందిని తీసుకుని పోయి సంఘాలు స్టార్ట్ చేయడం అనేటువంటిది అది పాపం, అది వాక్యానుసారం కాదు. అందుకు ఏమంటున్నాడు అంటే అనైక్యత అనేటువంటిది పెద్ద డిసీజ్ ఇప్పటి కాలంలో మనలో మనకే. నీతో నేను ఏకీభిస్తే నాకేమిటి? ఇది మీరందరూ ఏఐసిసి మీటింగ్ పెడుతున్నారు, మాకేమిటి ఇందులో? కాదు, మన ఐక్యతను చాటుతూ ఉన్నాము. మీరు స్థానిక సంఘాన్ని తీసుకోండి. మీరు స్థానిక సంఘంలో విశ్వాసులు రోజు వచ్చి ఆదివారం వచ్చి కూర్చొని పాటలు పాడి వాక్యం విని వెళ్ళిపోతూ వాళ్ళే కొన్ని డబ్బులు మనకి ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఏమిటి అని వాళ్ళు ప్రశ్నిస్తే ఏం చెప్తావు? ఆ స్థానిక సంఘస్థులే మేము ఎందుకు రావాలి ప్రతి ఆదివారం మీ దగ్గరికి వచ్చి? ఎందుకు? ఒకటి చూపిస్తావు, నిత్య జీవము అనేటువంటిది.
నిత్య జీవము, క్రీస్తు ప్రభువునందు నీవు విమోచించబడ్డము, క్రీస్తు ప్రభువులో నీకు రక్షణ ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు చెబుతావు. అది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే భౌతికంగా ఉన్నారు వాళ్ళు. అలాగనే ఎప్పుడైతే భౌతికమైన వ్యక్తులు ఎక్కడైతే ఉంటూ ఉంటారో వాళ్ళు విభజిస్తూ ఉంటారు. భౌతికమైన వ్యక్తుల ద్వారా సంఘాలు విఘాతం ఏర్పడుతూ ఉంది. అదే సంగతి మనము 1 కొరింథీ పత్రికలో చూస్తూ ఉన్నాము. ఒకడు అపోల్లో వాడని, ఒకడు పౌలు వాడని, ఒకడు యేసుప్రభు వాడని, ఒకడు పేతురు వాడని విభజించుకున్నారు. అందుకు పౌలు ఒక ప్రశ్న వేశాడు, క్రీస్తు విభజింపబడినా మీరు క్రీస్తుని విభజించుకొని పట్టుకొని వెళ్ళిపోగలరా? మరి లేనప్పుడు మీరు ఎందుకు విభజన అనేటువంటి సమస్యను ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే వాళ్ళలో ఒక దురాశ, దురాభిమానము ఉంది. ఒకడు నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడంటే ఆ నాయకుడిని అనేకమైన తంత్రాలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సాతానుడు. ఎందుకు అంటే వాడికి ఇష్టం లేదు అభివృద్ధి చెందడము. కనుక అనైక్యత సంఘములలోనూ సహోదరుల మధ్యను ప్రబలను. ఉదాహరణకు 1 కొరింథీ 1వ అధ్యాయము, పౌలు బర్నబా వీరి మధ్య అనైక్యత, దేవుని ఆత్మ వాక్యమును పరిపూర్ణముగా అనుగ్రహించెను. వీటికి ఏం చేసింది? దేవుని వాక్యము పరిశుద్ధాత్ముని ద్వారా ఈ ఐక్యతను కాపాడింది. మీరు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాలు చదివితే అక్కడ పౌలు రాస్తూ ఉంటాడు ఏమని? ఆత్మ అనుగ్రహించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉందుము. మనము శ్రద్ధ కలిగి దేనికైతే ఉంటాము అంటే మనీ మ్యాటర్స్లో శ్రద్ధ కలిగి ఉంటాము, కానీ భక్తి, విశ్వాసాలు, సహవాసము విషయంలో శ్రద్ధ కలిగి ఉండము. ఒకటి చేయవలసిన దానిని చేయకుండా వేరొకటి దానిని చేయడము అనేటువంటిది పాపము శారీరకంగా. అందుకు ఏమంటున్నాడంటే, ఇది పౌలు బర్నబాల మధ్య చిన్న డిస్కషన్ జరిగింది మార్కు వలన. మళ్ళా వాళ్ళు కలుసుకొని వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. ఈ దినాల్లో మన మధ్యన ఉన్నటువంటి ఈ దూరాన్ని పూడ్చివేయడానికి ఏమిటి సాధనము అంటే దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. మనము ప్రార్థించేటువంటి ప్రార్థనా విధానము వీటికి ఇస్తుంది. నీ సహోదరుని నిన్ను వల్లే ప్రేమించమన్నప్పుడు సంఘ సభ్యుల కొరకే ప్రార్థన చేయలేనటువంటి వాళ్ళము. ఇంకొక పక్కన ఉన్న సంఘం కొరకు ప్రార్థన చెయ్యము, సహోదరుడి కొరకు ప్రార్థన చెయ్యము. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ అనేటువంటి దానిని మనం ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నాం. అందుకొరకు ఏం చేయమంటున్నాడు పరిశుద్ధాత్ముడు? ఆయన అందరిలో ఆ ఆత్మను అనుగ్రహించుడి ద్వారా ఐక్యతా భావాన్ని, సహవాస భావాన్ని దేవుడు కలుగు చేశాడు. తరువాత ఏమిటి అంటే సంఘములో ఇంప్రాపర్ డ్రెస్సింగ్. అక్కడ 1వ శతాబ్ద కాలంలో ఉన్నటువంటి సమస్యల్లో ఇది ఒకటి సమస్య ఉన్నది. ముఖ్యంగా కొరింథీ సంఘములో ఇది ప్రబలంగా ఉంది. ఆరాధన అన్నది పబ్లిక్ ప్లేస్. మనం ఆరాధన కండక్ట్ చేస్తున్నామంటే ఎవరైనా రావచ్చు అందులోకి. అది పబ్లిక్ ప్లేస్ లాంటిదే. కనుక ఎవరైనా విజిటర్స్ వచ్చి అందులో కూర్చొని ఆరాధన చేయవచ్చు. చెప్పుదాము, ఆరాధన కూడా అసభ్యకరమైన దుస్తులు ధరించి స్త్రీలు ప్రవేశించుట జరిగేది. కొరింథీ సంఘాలలో, మరి గలతీ సంఘాలలో, ముఖ్యంగా కొలస్సీ సంఘాలలో ఏం జరిగేది అంటే స్త్రీలు ఇమ్మోడెస్ట్గా వచ్చేవారు. వాళ్ళ అనాగరికత లేకపోతే అన్య విధానము నుంచి దాన్నే తీసుకొని వస్తూ ఉన్నారు సంఘానికి. అందుకు ఏమైందంటే ఇంప్రాపర్ డ్రెస్సింగ్,
సరి అయినటువంటి బట్టలు వేసుకొని రావడం అనేటువంటిది లేదు. తరువాత నేడు కూడా స్త్రీలు అదే పరిస్థితిని చూస్తున్నాము. మీరు చూడండి, స్థానిక సంఘాల్లో మీరు పరిశీలన చేయండి. ఈ సమస్య మనకి ఉంది. 1వ శతాబ్దంలో ఆనాడు వాళ్ళ మధ్యనే కాకుండా ఇప్పుడు మనకే ఉంది. మన యవ్వన పిల్లలు 18, 20, 25 సంవత్సరాలు ఆడపిల్లలు వాళ్ళు వేసుకొచ్చేటువంటి బట్టలు పరిశుద్ధాత్మ సహవాసానికి వస్తూ ఉన్నారు, దేవునితో సహవాసం చేయడానికి వస్తూ ఉన్నారు. ఎలాంటి బట్టలు వేసుకొని వస్తున్నారు? స్త్రీలు ప్యాంటీస్ వేసుకొని, కట్ బ్లౌజులు వేసుకొని, కనీసం సున్నీ లేకుండగా వాళ్ళ దేవుణ్ణి ఆరాధించడానికి సంఘంలోనికి వస్తూ ఉన్నారు. అయితే నాటి సంఘాలలో ఇమ్మోడస్టీ అనేటువంటిది ఇంకా విపరీతంగా ఉండొచ్చు. అందుకే పౌలు సత్క్రియలు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి మీరు స్త్రీలారా, ఎక్కువగా మీరు అలంకరణకు శ్రద్ధ చూపించకండి అని చెప్పినటువంటి విధానము తిమోతి పత్రికలో మనం చదువుతూ ఉంటాము. అప్పుడు అంటున్నాడు, పరిస్థితిని చూస్తున్నాం. అయితే దీన్ని ఆది సంఘము పెద్దలను నియమించుట ద్వారాను పత్రికల ద్వారాను దిద్దుబాటు చేసింది. పౌలు తిమోతిని తీతుని అర్థించి వాళ్ళను సంఘంలో పెద్దలుగా ఉండడం ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు ఆ పెద్దలు ఇలాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకొని ఉన్నారు. మన స్థానిక సంఘాల్లో పెద్దలు ఉండరు, ఎందుకంటే చిన్న సంఘాలు కనుక. ఆ చిన్న సంఘాలు సమస్యలో ఎవరు యాక్టివిటీ తీసుకోవాలి అంటే సువార్తికుడే తీసుకోవాలి. సువార్తికుడు పరిశీలించాలి తన బిడ్డలు ఏ విధంగా ఉన్నారు, ఇతర బిడ్డలు ఏ విధంగా ఉన్నారు, తన బిడ్డలు ఏ విధంగా బట్టలు వేసుకొని వస్తూ ఉన్నారు. నేను కొన్ని సంఘాలలో చూస్తూ ఉంటాను, సువార్తికులు పిల్లలు కూడా ఇలాంటి ఇమ్మోడెస్ట్ డ్రెస్సులు వేసుకొని రావడం అనేటువంటిది కొన్ని సంఘాల్లో నేను చూస్తూ ఉంటాను. నేను వెంటనే సువార్తికుని బయటికి పిలిచి చివరిలో చెప్పి వస్తూ ఉంటాను. తరువాత కొందరు సువార్తికులైతే బ్లూ జీన్సు, టీషర్ట్స్ అవి వేసుకొని ఆదివారము బోధ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బోధ అనేటువంటి ప్రత్యేకమైనది, దేవునితో సహవాసము అనేటువంటి దానిని గూర్చిన అనుభవ జ్ఞానము లేదు. అందుకు ఏం చేస్తున్నారు వాళ్ళు? టీషర్ట్స్, బ్లూ జీన్స్ వేసుకొని, ఇప్పుడు టైట్ ప్యాంట్స్ వేసుకొని వాళ్ళే సువార్తికులమని చెప్పి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ సంఘానికి వచ్చేటువంటి యవనస్తుల యొక్క పరిస్థితి దేన్ని పాలవుతూ ఉంటారు. ఇందాక రాజా ప్యాటర్న్ గురించి చెప్పాడు. మరి 2వ ప్రసంగంలో సోదరులో వాళ్ళ అమ్మను కొట్టాడని నేను అలాగే కొడతాను నిన్నని వాడు చెప్పాడు. ఇట్స్ ఎ ప్యాటర్న్ మనం క్యారీ చేస్తున్నాము. కనుక ఆదివారము బోధ చేస్తున్నప్పుడు సువార్తికుడు ఒక బోధకుడైనటువంటి జీవన విధానాన్ని చూపించాలి అనేటువంటి ఇంకితమైనటువంటి మర్యాదను పాటించలేకపోతూ ఉన్నారు. అలాంటప్పుడు సంఘానికి ఉండవలసిన పవిత్రత, పరిశుద్ధత లోటవుతూ ఉంటుంది. సాతానుడికి ఎక్కువ లోటు ఇస్తూ ఉంటాము. తరువాత యోధామతస్థులు క్రైస్తవులపై సవాళ్ళు చేశారు. యోధా మతము గొప్పదని, క్రైస్తవ మతము కాదని, క్రీస్తు అబద్ధికుడని ఇలాంటి బోధలు చేశారు. ఇవన్నీ మహత్కార్యాలు, అద్భుతాల ద్వారా క్రీస్తు ప్రభు యొక్క అపోస్తలులు వారు క్రీస్తు ప్రభు శిష్యులని చెప్పుకోవడానికి చేసినటువంటి అద్భుతాలతో వారు వాటినన్నిటినీ పారద్రోలడము జరిగింది. నాటి సంఘాల్లో స్త్రీ పురుషుల భేదము ఉండేది. వ్యభిచారము, దుర్నీతి, వావి వరసలు లేని వ్యభిచారము. 1వ కొరింథీలో నేడు మనము సంఘం ఏమీ తక్కువ కాదు. 1వ కొరింథీలో ఉన్నట్లు నేడు మన సంఘాల్లో కూడా ఉన్నాయి. భయంకరమైనటువంటి వ్యభిచార నేరాలు ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి. అయినా వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆది సంఘం ఏం చేసింది అది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా? ఇలాంటి వ్యక్తులు
ఒకటో కొరింథీ 5వ అధ్యాయంలో పౌలు గారు, మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడు, ఇలాంటిది ఏదైనాను దేవుని సంఘములో ఉంటుందా? ఈ రోజున భయంకరంగా వ్యభిచారులు పుల్పీటెక్కి బోధ చేస్తూ ఉంటే కళ్ళు చాచి చూడవలసి వస్తుంది. అబద్ధికులు ప్రార్థన చేస్తూ ఉంటే వినవలసి వస్తుంది. మరి ఐక్యత అనేటువంటి ఆత్మ కలిగించే ఐక్యతను మనం ఎలాగ కాపాడుకోగలుగుతాము ఇలాంటి ప్రవృత్తి కలిగినటువంటి జీవన విధానంలో? అందుకే దేవుడు అప్పుడు ఆనాడు శిక్షించేవాడు వాళ్ళకి ఏదో రోగమో జబ్బో జలుబో చేసి పోవడము, వాళ్ళని సంఘంలోంచి బహిష్కరించమండము, ఇలాంటివి వాళ్ళకి పనిష్మెంట్లుగా ఉండేవి. కనుక ఈ రోజున హద్దు పద్దు లేనటువంటి వ్యభిచారము సంఘములో జరుగుతున్నదని మనం అందరము గ్రహించాలి. దానిని మనము నిలుపుదల చేయాలి. ఎలాగా? ప్రార్థనతో, దేవుని వాక్యముతో, దేవుని సహవాసముతో, మంచి బోధతో. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి బోధ చేయకండి, దేవుని వాక్యాన్ని చదివి బోధ చేయండి. ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి ఒక సెల్ ఫోన్ తీసుకొని ఈ ప్రసంగం ఏంటో ఒకటి కొట్టేసుకొని అది చేసేస్తున్నారు. అట్లాగ వద్దు. నువ్వు బైబిల్ చదువు, నిత్య పారాయణం చేసి చదివి నువ్వు చెయ్యి. అందుకు వాళ్ళు ఆనాటి సంఘములలో స్త్రీ పురుషుల భేదము, వ్యభిచారం ఉంది, దుర్నీతి ఉంది, అలాగునే వావి వరసలు లేని వ్యభిచారం ఉంది సంఘములో. నేడు మన సంఘాల్లో కూడా ఇలాంటి హితిబాధలు మనం చూస్తూ ఉన్నాము. కనుకనే ప్రార్థన చేయ అవసరమైంది. తర్వాత సిద్ధాంతపరమైన లోపాలు ఉన్నాయి. ఆనాడు కూడా సిద్ధాంతపరమైన లోపములు నాడు ఉన్నవి, నేడు ఉన్నవి. మీరందరూ తెలిసినవే సిద్ధాంతపరమైనవి. ప్రభురాత్రి భోజనము రొట్టె ఎప్పుడు తినాలి అంటే మంగళవారం తినొచ్చని ఒకడు అంటున్నాడు, బుధవారం తినొచ్చని ఇంకొకడు అంటున్నాడు. అపోస్తులు ఆదివారం కదా చేశారంటే అది వాళ్ళకి అప్పుడు అనుకూలంగా ఉందండి, వాళ్ళు అలా చేశారు, ఇప్పుడు ఇది మాకు అనుకూలము, బుధవారం మేము బుధవారమే విరుస్తాము అంటున్నారు. కనుక సిద్ధాంతపరమైనటువంటి విధానాలు ఎలాగపోతాయి? మంచి బోధతో, మంచి సహవాసముతో, పెద్దల యొక్క గైడెన్స్తో ఇవన్నీ కూడా మనము చేయొచ్చు. ఆదిమ సంఘాలలో స్త్రీ స్థానమును గూర్చి సమస్య ఉన్నది. ఆదిమ సంఘాలలో స్త్రీలు అధికారం చేయాలని ప్రయత్నం చేశారు. అందుకు పౌలు స్త్రీలు లోబడి ఉండాలి, మౌనంగా ఉండాలి, ఇంటి వద్దనే ఉండి తమ భర్తలను అడిగి నేర్చుకొనవలనని చెప్పి వారికి ఆజ్ఞగా అనుగ్రహించాడు. ఈ ఆజ్ఞను మనం పాటించాలి. ఈనాడు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కరించుకోవాలంటే పౌలు యొక్క బోధలో 1వ తిమోతి 1వ కొరింథీలోనూ స్త్రీల విషయమై చేసినటువంటి ఆ సమస్యలను వాళ్ళు గ్రహించాలి. అలాగున 1వ తిమోతి 2వ అధ్యాయము 9 నుండి 15, 1వ కొరింథీ 14వ అధ్యాయము 34 నుండి 38. నాటి సంఘాలలో ఎక్కువ శాతము చదువు లేని వారు ఉండేవారు. అన్ఎడ్యుకేషన్ అనేటువంటిది ఆ సంఘాల్లో ప్రబలంగా ఉండేది 1వ శతాబ్దపు కాలంలో. ఇప్పుడు ఉన్నాయి. నువ్వు పల్లెటూరు వెళితే ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు? స్థానిక సంఘంలో కొద్దిమంది మాత్రమే ఉంటారు. వాళ్ళకి బైబిల్ అక్షరాలు చదవడం చేత కాదు, విన్నది జ్ఞాపకం పెట్టుకోవడం చేత కాదు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని దేవుని గ్రంథము బోధించినప్పటికీ వాళ్ళు శ్రద్ధగా వినేటువంటి అవకాశాలు లేవు. కనుక ఏం చెయ్యాలి? ఇంతకుముందు కనీసం ఒక 10 సంవత్సరాల క్రితము ఒక మూమెంట్ వచ్చింది. వాళ్ళకు నైట్ స్కూల్స్ పెట్టి అక్షరాలు నేర్పించి బైబిల్ చదవడము నేర్పించడానికి ప్రయత్నం చేసేవారు. వయోజన విద్య. ఎస్ సార్, థ్యాంక్ యూ. వయోజన విద్య అది ప్రతి సంఘము చేయాలి. చేస్తే కొంతవరకు కొందరు లాభపడతారు, అలాగున చేస్తారు. తర్వాత ఆదిమ సంఘములో ఆర్థిక అసమానత, అంటే ఇన్ఈక్వాలిటీ ఆఫ్ మనీ మ్యాటర్స్ అన్నమాట. అంటే ఏమిటి అంటే ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు.
కనుక ధనాభివృద్ధి చేత నువ్వు పేదవాళ్ళని తృణీకరించకూడదు అనేటువంటి దానిని ఆదిమ సంఘాల్లో సమస్యను ఫేస్ చేశారు. అంటున్నాడు యూదుడు అన్యజనుడు, ఈ భేదము ఉంది. మీకు తెలుసుగా, రోమియోలు రాసిన పత్రిక చదివినా, గలతీలు రాసిన పత్రిక చదివినా మీకు అర్థమవుతూ ఉంటుంది. అను భేదము చోటు చేసుకొని నేడు కూడా కొంత మట్టుకు ఈ సమస్య మన సంఘాల్లో ఉన్నది. మనము మన సంఘాలని ఎదుర్కొంటున్నాము. కులము, వ్యవస్థలు, తెగలు, గుంపులు, ఇవన్నీ మన స్థానిక సంఘాల్లో మనం ఫేస్ చేస్తున్నాం. వివాహ సమయాల్లో ప్రత్యేకంగా మనము దాన్ని వెర్బలైజేషన్ చేసేస్తున్నాం. మీ కులస్తులు మేము పెళ్లి చేసుకోము అంటున్నాం. కనుక ఆనాడు కూడా ఇదే ప్రాబ్లం ఉండేది. యూదుడెవడో అన్యజనులను పెళ్లి చేసుకునేవాడు కాదు. అయితే తర్వాత ఆత్మ నేర్పించిన పాఠములు వాళ్ళు నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అమెరికా దేశంలో నల్లవాడు కనపడితే ఆమెడ దూరాన్ని ఉండాలి. వాడు వచ్చి వీడు తెల్లవాడు కూర్చున్న చోట కూర్చోవడానికి కానీ టీ తాగడానికి కానీ వాడు రానిచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు వివాహ బంధం వరకు వచ్చింది. ఆ తెల్ల సింహాసనం మీద ఆసీనుడవడానికి కూడా అవకాశం వచ్చింది. ఈ మార్పు తెచ్చినది ఎవరు? క్రైస్తవ్యము. క్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మానవునిలో పనిచేస్తున్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనము. కనుక లేదు అంటే ఒక నీగ్రో వ్యక్తి ఆ తెల్ల సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసేటువంటి అధికారం ఎప్పుడూ ఇవ్వలేరు. తెల్లవాళ్ళు నల్లవాళ్ళని పెళ్లి చేసుకోరు, వాళ్ళు సంసారం చెయ్యలేరు. ఇప్పుడు ఇదంతా జరిగిపోతూ ఉంది. అంటే దేవుడు ఎంతవరకు మానవ హృదయాలలో తన విధానాలని పొందుపరుస్తున్నాడో చూడాలి. అది మనము కూడా గ్రహించుకోవాలి. స్థానిక సంఘములలో ఇలాంటి భేదాలు, కుల వ్యవస్థ భేదాలు మనం పెట్టకూడదు. ఆర్థిక అసమానత అనేటువంటి దానిని మనము సంఘాల్లో ఎక్కడ కనబడనివ్వకూడదు. ధనవంతుడు ఉన్నవాడు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడు అంతే. మరి పేదవాళ్ళు వాళ్ళు ఇస్తారు, కానీ అదంతా కలిపి లెక్కెడితే ఒకటే అమౌంట్ అవుతుంది. అంటే అందరూ సమానంగానే ఇచ్చారని భావం వస్తుంది అందులో. కనుక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఇది నేను చివరిగా 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఏమిటి అంటే ఈగోయిజము. ఈ మాట మీరు వినే ఉంటారు. ఈగోయిజం అంటే ఏమిటి అంటే మనలో ఉండేటువంటి అహం. ఈ అహం అనేటువంటిది ఎంతవరకైనా మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. మన అహం ఎంతవరకు మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది అంటే కయ్యూను ఈగోయిజాన్ని చూపించాడు. ఏంటి నేను దేవునికి అర్పణ ఇవ్వాలా అనేటువంటిది. అలాగనే ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ఈగోయిజం వలన, అహం వలన ఏంటి ఆదివారం చర్చికి వెళ్ళకపోతే నరకానికి పోతామా? ఎప్పుడు నువ్వు గ్రహిస్తావు ఆదివారము చర్చికి వెళ్ళకపోతే నువ్వు నరకానికి పోతావనే సంగతి ఎప్పుడు గ్రహించగలవంటే పరిశుద్ధాత్మనితో నీకు సహవాసం ఏర్పడినప్పుడు నువ్వు గ్రహిస్తావు. అది లేనంత కాలము నీకు నిజమైన మారు మనసు లేదు కనుక ఆదివారం ఆరాధన ఎగ్గొట్టేస్తున్నావు. సువార్థికులు కూడా ఆదివారం ఆరాధన జరిగించటం లేదు, విశ్వాసులను రావటం లేదు. ఇలాంటి సమస్యలు ఎన్నో మనము ఈ సంఘాల్లో ఫేస్ చేస్తున్నాం. వాటన్నిటికీ పరిష్కారము ఏం చేస్తాం? ఈగోయిజం అనగా అహం. ఇది అపోస్తుల కాలంలోనే అపోస్తుల మధ్యనే ఉన్నది. లూకాసు వార్త 22 అధ్యాయము 24 నుండి 27. ఎవరు గొప్పవారు? అపోస్తుల మధ్య వచ్చినటువంటి సమస్య. ఎవరు గొప్పవారు? నేనా గొప్పవాడిని, లేకపోతే పేతురా గొప్పవాడు, లేక యాకోబా గొప్పవాడు? కనుక ప్రభువు చెప్పినటువంటి సూత్రం ఏమిటి అంటే వన్ హూ వాంట్స్ టు బి ఏ మాస్టర్ మస్ట్ బి ఏ సర్వెంట్. ఎవడు యజమానుడు అవ్వగోరుతున్నాడో వాడు ముందు పనివాడిగా ఉండాలి. యజమానత్వాన్ని స్వీకరించడానికి ముందుగా నువ్వు సేవకుడు అయి ఉన్నావా లేదా అది నేర్చుకోవాలి. అది నేర్చుకోలేనని చెప్పు ఆ ఈగోయిజము యూ విల్ డిస్ట్రాయ్ హిమ్ ఎట్ ఎనీ డెప్త్. తరువాత ప్రాబ్లమ్ ఆఫ్ డిజైనిటీ. మనము ఒకటో ఫెలోషిప్, వన్ చర్చ్, వన్ ఫెయిత్,
one Spirit, one Bible, but they were taking lines of different people. పౌలు వాడను, అపోల్లో వాడను, ఇది ఇప్పుడు మన క్రీస్తు సంఘాలలో చాలా ఎక్కువగా ఉంది. మీరు ఎవరయ్యా అంటే, మేము కేజీ కుమార్ గారు సేవకులు. వీడు క్రీస్తు సంఘ సేవకుడు అనే మాట మర్చిపోయి కేజీ కుమార్ గారు సేవకులమండి. మేము ఎక్కడికి రామండి, ఎవరితోటి కలవమండి, మేమెవరిని పిలవమండి అంటే ఇదేమిటి? స్మాల్ పార్ట్ ఆఫ్ ది బాడీ కాదు. యూ హ్యావ్ టు బి ఏ కంప్లీట్ బాడీ. నువ్వు ఐక్యత ద్వారా నీవు ఒక పరిపూర్ణమైనటువంటి శరీరముగా, క్రీస్తు శరీరంగా ఉండాలి అంటే ఈ మానేయాలి. 1 కొరింథీలో ఏమయ్యింది అని మనం చూస్తే వాళ్ళందరూ సెపరేట్ అయిపోయారు. ఎవరి మట్టుకు వాళ్ళు సెపరేట్ అయిపోయి డివిజన్ తీసుకొచ్చి డిజూనిటీ తీసుకొచ్చాడు. అందుకే ఏమన్నాడంటే యు ఆర్ ఎ కార్నల్ మైండ్ అన్నాడు. మీరు భౌతికమైన మనుషులే కానీ ఆత్మ సంబంధమైన వారు కారు. అందుకు ఆత్మ సంబంధమైన సంగతులను మీరు గ్రహించలేకపోతూ ఉన్నారు. మనం వాటి గురించి ఆలోచన చేద్దాం. ఆత్మ సంబంధమైన విషయాలు తలపెట్టినప్పుడు వీ ఆర్ ది ఫస్ట్ పీపుల్ టు స్టాండ్ దేర్ అనేటువంటి భావం ప్రతి వారిలోనూ ఉండాలి. పూర్వకాలాన్ని నేను 1976 నుంచి దేవుని సేవ చేస్తున్నాను. అంతకుముందు బెయిలీ గారితోటి, జాన్సన్ గారితోటి నేను ట్రావెల్ చేసి వారి అనుభవాల్లో కొన్నాటిని నేను పంచుకోవడం కూడా జరిగింది. జేసీ బెయిలీ గారి కాలంలో ఎక్కువగా విభజన అనేటువంటిది ఉండేది. ఒకరినొకరు కలిసేవారు కాదు, ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు కాదు. వ్యవస్థలు వేరువేరుగా ఉండేవి. ఒకళ్ళు ఇది పెడితే ఒకళ్ళు ఇంకొకటి పెడితే ఇవన్నీ కూడా చాలా చేటు చేశాయి. కానీ దేవుడు మనంతట మనకు ఒక సెల్ఫ్ యూనిటీ అనేటువంటి దానిని దయచేశాడు. మనం అందరము కలిసి ఒకటిగా ఉంటే ఎంత బలంగా ఉంటామో, ఎంత బలమైన కార్యాలు చేయగలుగుతూ ఉంటామో. ఇందాక సహదేవుడి గారు చివరిగా కొన్ని మాటలు చెప్పినప్పుడు చెప్పారు, మేము ఈ విషయాల్లో మనసు పెడుతున్నాము, ఆలోచన చేస్తూ ఉన్నాము. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మనం నిలబడాలి అనేటువంటిది అది ఐక్యతను చూపిస్తుంది, ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని చూపిస్తుంది. దాని కొరకు మనం అందరము ప్రయాసపడదాము. మీ అందరికీ నా వందనాలు. కమిటీ వారు నాకు ఇచ్చినటువంటి సమయము, వారు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.